హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చేసే ఒక క్రేజీ రెసిపీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ రెసిపీ ఏంటి అంటే కోకోనట్ బనానా క్రష్. దానికి ఏమేమి కావాలి, ఎలా చేయాలి అనేది చూసేద్దాం. స్పెషల్లీ ఇది కిడ్స్కి బాగా నచ్చుద్ది. అలాగే వాళ్ళకి నచ్చడం కోసం నేను ఒక యూనిక్ వేలో ప్లాన్ చేశాను. ఆ యూనిక్ వే ఏంటో కూడా మీరు చూసేద్దరు. కానీ రండి. దీనికి కావాల్సిన ఐటమ్స్లో మెయిన్ కోకోనట్. ఇది కొబ్బరి బొండాలో వచ్చే కొబ్బరిది అన్నమాట. సో అలాగే బనానా, ఇది లేతగా ఉన్నది కూడా తీసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఆల్మండ్స్, కాజు, కిస్మిస్, అలాగే ఫ్రెష్ క్రీమ్, వాటర్, అలాగే ఐస్ క్రీమ్. ఇదిగోండి కోకోనట్ ఇక్కడ ఉంది, వాటర్ ఇక్కడ ఉన్నాయి. సో కోకోనట్ వాటర్ అంటే ఇది ఆప్షనల్, ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. పిల్లలకి ఐస్ క్రీమ్స్ ఎవరికైనా బాగా ఇష్టం ఉంటే వాళ్ళు వేసుకోవచ్చు. లేదు అంటే ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. చాలామంది వేసుకోరు. నాకు ఇష్టం కాబట్టి ఐస్ క్రీమ్ నేను వేస్తున్నాను. ఇది కోకోనట్ వాటర్. కోకోనట్స్ ఇలా కొబ్బరి బొండ ఆయనని అడిగితే తనే కట్ చేసేస్తాడు. సో దీంట్లో మనం ఇప్పుడు చేయబోతున్నాం, చూసేద్దాం రండి. సో ఫస్ట్ మనం కొబ్బరి బొండాలో వచ్చిన నీళ్ళు వాటర్ వేసేస్తున్నాము. అంటే ఎంతమంది ఉన్నారో దానికి తగ్గ మెజర్మెంట్. మా ఇంట్లో చాలామంది ఉంటారు కాబట్టి నేను చాలామందికి కలిపి వేస్తాను. అలానే కోకోనట్ కొబ్బరి ఏదైతే ఉందో అది, ఇంకా లేత కొబ్బరి ఉన్నా ఇంకా బాగుంటుంది. అమూల్ది ఫ్రెష్ క్రీమ్ ఏదైతే ఉంటుందో అది. ఓకే, ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకోవాలి. కొంచెం కాజు, ఇదిగోండి బనానా, ఇదిగోండి కిస్మిస్. యాక్చువల్గా ఎక్కువ షుగర్ అవసరం లేదు, బట్ మీరు కావాలి అనుకుంటే అడిషనల్గా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అలానే ఆల్మండ్స్, ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకోవడం. A few moments later. A few inches later. సో గ్రైండ్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా పిల్లలకి ఇలా నచ్చుతుంది ఇది. లేదు అంటే నార్మల్గా గ్లాసెస్లో కూడా తీసేసుకోవచ్చు. సో ఇలా డ్రై ఫ్రూట్స్, కొన్ని కాజు, ఇందాక మనం బనానాస్ కూడా వేసి మిక్స్ చేసుకున్నాం కదా. బనానాస్ ఇలా టాపింగ్స్ లాగా వేసుకోవాలనుకున్న వాళ్ళు మిక్స్ చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు. సో ఇలా కిస్మిస్. ఇదంతా అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆప్షనల్గా వేసుకోవచ్చు. లేదు వద్దు అనుకున్న వాళ్ళు లేకుండానే డైరెక్ట్గా ఇలా తినేయచ్చు. సో ఇది ఐస్ క్రీమ్. ఇలాంటివి పిల్లలకి జనరల్గా చాలా ఇష్టం ఉంటుంది. సో ఇలా ట్రై చేయొచ్చు ఇంట్లో. అబ్బా, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఇలాంటివి యూనిక్గా చేస్తే పిల్లలు చాలామంది ఇష్టపడతారు, ఇట్లా కొత్త కాన్సెప్ట్స్తో చేస్తే. సో ఎవరైనా నచ్చితే ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త రెసిపీస్ మీకోసం తీసుకుంటాను.